హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ జాబ్ అప్డేట్స్ ఏందో చూద్దాం. సో ప్రతిరోజు మనం అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ జాబ్ అప్డేట్స్ అని ఒక దగ్గర చేసి మీకైతే అందించడం జరుగుతుంది. ఖచ్చితంగా ఛానల్ అయితే సపోర్ట్ చేయడానికి ప్రతి వీడియోని అయితే లైక్ చేయండి. సో డైలీ చెప్తున్నాను, సో చాలా తక్కువ మంది వీడియోస్ని అయితే లైక్ చేస్తున్నారు. సో మాక్సిమం మెంబర్స్ అయితే లైక్ చేయడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఎవరికైతే యూస్ఫుల్ ఉందో వారికి అయితే షేర్ చేయండి, చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కనుక. అండ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, చాలా మంది అన్సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు. సో ముందు కూడా మీకు అప్డేట్స్ అంతాయి. సో ఈరోజు ఈవినింగ్ నుంచి మీకు తెలంగాణ ఉద్యమ చరిత్ర పైన నేనైతే బిట్స్ అయితే అందిస్తాను. ప్రతిరోజు అట్లా ఒక 1000 బిట్స్ దాకా నేనైతే తయారు చేస్తున్నాను. సో అది ఈరోజు ఈవినింగ్ అయితే ఆ క్లాస్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో కంపల్సరీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అప్డేట్స్ కోసం. సో మన ఛానల్ యొక్క వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ కండి. దాంట్లో డైలీ ఈ కరెంట్ అఫైర్స్ లింక్స్, అదేవిధంగా దీని యొక్క PDF కూడా దాంట్లో అయితే షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో కంపల్సరీ ఏదో ఒక గ్రూప్లో అయితే జాయిన్ కండి. ఫ్రెండ్స్, మనకు ఇంటర్ అర్హతతోటి పంజాబ్ నేషనల్ బ్యాంక్లో ప్యూన్ ఉద్యోగాల కోసం నేను ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. దీన్ని చేశాను, ఒకసారి ఏమైనా చూడకుంటే చూడండి. చాలామంది డౌట్స్ అయితే అడిగారు. సో ఒకసారి అయితే మీరు చూడండి. మరొక వీడియో ద్వారా దీని యొక్క డౌట్స్ కూడా మీకు అయితే క్లారిఫై చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. ఎవరైనా చూడకుంటే ఆ వీడియో అయితే చూడండి. సో ఇక్కడ ఫస్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే మనకు సంక్షేమ శాఖ ఏదైతే మనకు అంగన్వాడీ టీచర్కి సంబంధించి మరొక జిల్లా నుంచి మనకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. రంగారెడ్డి జిల్లా నుంచి ఇక్కడ మీరైతే చూడవచ్చు. సో రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి 7 ICDS ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్లు, ఆయాలు మరియు మినీ అంగన్వాడీ టీచర్ల పోస్టుల భర్తీకి అయితే చేయడానికి అర్హులైనటువంటి మహిళా అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు కోరబడుతున్నాయని చెప్పేసి మనకైతే పేపర్ ప్రకటన రావడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే తేదీ 10 తారీఖు అంటే నిన్నటి నుండి దీనికైతే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. సో లాస్ట్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి 22 వరకు అయితే ఉంది. సో ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. సో దీనిలో కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ పోస్టుల వివరాలు 11 ICDS ప్రాజెక్టుల యొక్క వివరాలు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ మొత్తం అంగన్వాడీ టీచర్లు వచ్చేసి 9 పోస్టులు ఉన్నాయి. అండ్ అంగన్వాడీ ఆయాలు వచ్చేసి మనకు అత్యధికంగా 63 పోస్టులు అయితే ఉన్నాయి. మినీ అంగన్వాడీ టీచర్లు వచ్చేసి మనకు 6 పోస్టులు అయితే ఉన్నాయి. సో నోటిఫికేషన్ పూర్తిగా దీనికోసం అయితే పూర్తి నోటిఫికేషన్ కోసం అయితే మీరు ఇక్కడ ఈ వెబ్సైట్కి అయితే వెళ్ళి చూడాల్సి ఉంటుంది. ఈ వెబ్సైట్లో అయితే నేను చూసాను, ఇంకా అయితే అప్డేట్ చేయలేదు, కొంత టైం పడుతుంది కావచ్చు. మీకు ఇక్కడ చూస్తాను. సో ఇక్కడ మనకి ఏదైతే జగిత్యాలది మాత్రమే ఉంది. సో లాస్ట్ టైం మనకు జగిత్యాల నుంచి వచ్చింది కదా. సో ఇక్కడ మనకు ఇది ఏదైతే రంగారెడ్డి జిల్లాకు సంబంధించి మనకి గ్రీన్ కలర్లో వచ్చినప్పుడు మనకు నోటిఫికేషన్ అయితే ఓపెన్ అయినట్టు. సో ఈరోజు ఈవినింగ్ వరకు అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు అప్డేట్ చేసే అవకాశం ఉంటుంది. సో ఈ జిల్లా అభ్యర్థులు ఎవరైనా ఉంటే దీనికైతే అప్లై చేసుకొని చాలా మంచి అవకాశం. పోస్ట్ కూడా మనకైతే ఎక్కువగా ఉండడం జరిగింది. ఓన్లీ మహిళా అభ్యర్థులు మాత్రమే దీనికైతే అప్లై చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే నిరుద్యోగ భృతి వద్దు, ఉద్యోగాలు కావాలి అంటూ మరొక న్యూస్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇదైతే నిజమే. సో ఇది నిజమే అనుకున్న వాళ్ళైతే కింద వీడియోని అయితే లైక్ చేయండి. ఎందుకంటే నిరుద్యోగ భృతి కంటే ఉద్యోగాలు చాలా అవసరం మనకు. సో చాలామంది నిరుద్యోగులు అయితే వీటి కోసమే వెయిట్ చేస్తున్నారు. నిరుద్యోగ భృతి అడిగిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో ఇది కరెక్ట్ అనుకుంటే వీడియోని అయితే లైక్ చేయండి. ఇక్కడ చూసినట్లయితే మనకు ఏమి ఇచ్చారంటే ఉద్యోగాల కోసం 23 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకుంటే 40,000 మంది పోటీ పరీక్షకు అర్హత కోల్పోయారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా ఇది నిన్న మనకు ఆర్మూర్ పట్టణంలో ఒక మీటింగ్ అయితే జరగడం జరిగింది BJYM పట్టణ శాఖ ఆధ్వర్యంలో. సో దానిలో బీజేపీ అధ్యక్షులు మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. సో వాళ్ళు ఏమంటున్నారంటే, సో రాష్ట్రంలో దాదాపు 2 లక్షల వరకు వివిధ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయని, వాటిని భర్తీ చేయడంలో నిర్లక్ష్యం చూపిస్తున్నారని, ఉద్యోగ భర్తీకి ప్రయత్నం చేయకుండా నిరుద్యోగ భృతి అని ఉద్యోగుల వయోపరిమితి పెంచడం వంటివి ఆలోచించడం రాష్ట్ర ప్రభుత్వం యొక్క అనాలోచితం అని చెప్పేసి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో అంటే మనకు ఉద్యోగాలు ఇవ్వకుండా వయోపరిమితి పెంచడం, నిరుద్యోగ భృతి ఇస్తాననేది కరెక్ట్ కాదు. సో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడమే కరెక్ట్ అని చెప్పేసి వీళ్ళైతే ఇక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ 10 పాస్ అయితే ప్రభుత్వ ఉద్యోగం అంటే ఒక న్యూస్ అయితే చూడవచ్చు. సో ఇది మనకు ఆల్రెడీ MTS ఉద్యోగాల గురించి వచ్చినటువంటి ఆర్టికల్. ఈరోజు మనకు ఈనాడు న్యూస్ పేపర్లో చాలా మంచి ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ లింక్ అనేది నేను కింద మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. కంపల్సరీ చూడండి. MTS ఉద్యోగాలకు సంబంధించి మీకు పూర్తి అవగాహన వస్తుంది ఇక్కడ. సో దాని యొక్క సబ్జెక్ట్ ఏంటి, ఏ విధంగా ప్రిపేర్ కావాలి, అండ్ దానిలో ఉన్నటువంటి మెలకువలు ఎట్లా ప్రిపేర్ అయితే జాబ్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుందని మనకు తెలుగులో మంచి ఆర్టికల్ అయితే రావడం జరిగింది. అదేవిధంగా సాక్షి న్యూస్ పేపర్లో ఇంటర్తో ఆర్మీలో చేరడం ఎలా అంటూ కూడా ఒక ఆర్టికల్ వచ్చింది. ఈ 2 ఆర్టికల్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. కంపల్సరీ చదవండి. చాలా మంచి ఆర్టికల్స్. మీకు కంప్లీట్ అవేర్నెస్ అనేది ఈ ఉద్యోగాలపైన అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే మనకు OBC క్రిమి లేయర్ సమస్య పట్టదా అంటూ ఒక న్యూస్ అయితే ఇక్కడ చూడవచ్చు. సో రీసెంట్గా మనకి EWS గురించి అయితే చేశారు కదా. ఇక్కడ OBC గురించి కూడా కొన్ని సమస్యలు ఉన్నాయంటూ ఇక్కడ ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. సో BC అమలులో క్రిమి లేయర్ సంపన్న శ్రేణి ఆదాయ పరిమితిని 1993 నుంచి 2021 వరకు 9 సార్లు పెంచారు. కానీ నేటి వరకు కూడా క్రిమి లేయర్ను 4 సార్లు మాత్రమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమీక్షించాయి. క్రిమి లేయర్ పెంచకపోవడం వల్ల లక్షలాది మంది OBC నిరుద్యోగులు, సో స్టూడెంట్లు రిజర్వేషన్లు అయితే కోల్పోతున్నారు. OBC
క్రిమి లేయర్ పెంచకపోవడం వల్ల ఓబీసీ క్రిమి లేయర్ వార్షిక ఆదాయం పరిమితిని 8 లక్షల నుంచి 30 లక్షలకు పెంచాలి అంటూ ఇక్కడ తీయడం జరిగింది. సో దీనివల్ల అయితే చాలామంది ఓబీసీ యువతకైతే న్యాయం జరిగేటువంటి అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి ఇక్కడ తీయడం జరిగింది. ఆదాయ పరిమితిని సమీక్షించి క్రిమి లేయర్ను పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వాలు సర్వాధికారాలు ఉన్నాయి. కేంద్రం పెంచకపోయినా కూడా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సమీక్షించి ఆదాయ పరిమితిని పెంచవచ్చు. ఇప్పటికైనా క్రిమి లేయర్పై రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలంటూ మనకు వెలుగు న్యూస్ పేపర్లో ఒక మంచి ఆర్టికల్ అయితే ప్రచురించడం జరిగింది. మీరు ఇక్కడైతే చూడవచ్చు. అంటే ఓబీసీలో మనకి ఏదైతే 8 లక్షల ఆదాయం లోపు ఉన్న వాళ్ళను దాన్ని కొంచెం పెంచి 30 లక్షల ఆదాయ లోపు ఉన్న వాళ్ళను ఓబీసీ ఇక్కడ మనకు క్రిమి లేయర్ కింద అయితే చేయాలని చెప్పేసి ఇక్కడైతే దీని యొక్క పూర్తి సారాంశం. మీరు కావాలంటే దీన్ని కూడా డౌన్లోడ్ చేసుకొని చదవచ్చు. కింద నేను లింక్ ఇస్తాను. సో ముఖ్యంగా ఏంటంటే మనకి ఈ మధ్యలో ఈడబ్ల్యూఎస్ సవరించారు. తర్వాత ఓబీసీ అండ్ బీసీకి సంబంధించి కూడా చాలాసార్లు ప్రభుత్వమే సవరించింది. ఓబీసీ క్రిమి లేయర్ సంబంధించి ఎందుకు పట్టించుకుంటలేదు, దీనిలో చాలామంది నిరుద్యోగులు అయితే నష్టపోతున్నారు రిజర్వేషన్లో అని చెప్పేసి ఇక్కడైతే పూర్తి ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ సింగరేణి నోటిఫికేషన్ రద్దుకు హైకోర్టు ఆదేశం అంటే ఒక న్యూస్ అది చూడవచ్చు. సో ఇక్కడ ఏంటంటే ఓన్లీ ఇది జూనియర్ స్టాఫ్ నర్స్ పోస్టులకు మహిళలకు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని, ఏదైతే మనకు జూనియర్ స్టాఫ్ నర్స్ పోస్టులు ఉన్నాయి కదా దానికి మహిళలే అప్లై చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ సింగరేణి క్యాలరీ సంస్థ జారీ చేసినటువంటి నోటిఫికేషన్పై హైకోర్టు అయితే రద్దు చేసింది. నర్స్ పోస్టులను మహిళలు మాత్రమే చేయాలని చట్టం లేదని, ఇలా చేయడం వల్ల లింగ వివక్ష కిందికి వస్తుందని చెప్పేసి ఇక్కడైతే మనకైతే క్లియర్గా ఇవ్వడం జరిగింది. దీని యొక్క పూర్తి సారాంశం ఏంటంటే, సో మనకు అక్కడ స్టాఫ్ నర్సుల కోసం సింగరేణి క్యాలరీస్ ఏంటంటే ఓన్లీ మహిళలనే అప్లై చేసుకోవాలని చెప్పేసి నోటిఫికేషన్ అయితే జారీ చేసింది. అయితే అది ఆ విధంగా కాదు, అది చట్ట విరుద్ధం. ఒక లింగ వివక్ష అనేది వస్తుంది కనుక దాన్ని అలా కాకుండా ఎవరైనా దానికైతే అప్లై చేసుకునే విధంగా మళ్ళీ దాన్ని సవరించాలని చెప్పేసి మనకు కోర్టు అయితే ఇక్కడ ఆ నోటిఫికేషన్ రద్దు చేయాలంటూ ఆర్డర్ అయితే జారీ చేసింది. అండ్ నెక్స్ట్ ఇంకొక అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ షెడ్యూల్ త్వరలోనే, రేపు జరిగేటువంటి మీటింగ్లో ఎన్నికలపై నిర్ణయం, ఎలక్షన్ కోడ్ వస్తుందనే సాగర్లో సీఎం వరాలంటే ఒక న్యూస్ అయితే చూడవచ్చు. దాని యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ కనుక చూసుకుంటే మనకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ షెడ్యూల్ త్వరలోనే అంటే ఇక్కడ చూడవచ్చు. సో ఏదైతే మనకు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయితే ఉన్నాయి కదా, సో రాబోయేటువంటి వచ్చే నెల అంటే మీన్స్ 3 ప్లేసెస్లో మనకి ఎన్నికలు అయితే ఉన్నాయి. అవి వచ్చేసి మనకు మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఈ నియోజకవర్గాల్లో మనకైతే ఎమ్మెల్సీ అయితే జరగబోతున్నాయి. సో వీటికి సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి ఇక్కడైతే న్యూస్ అయితే ఇవ్వడం. అయితే ఇక్కడ వచ్చే నెల 29 తోటి మనకు ఈ గడువు అనేది ముగుస్తుందని చెప్పేసి మనకు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ త్వరలోనే ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనుందని చెప్పేసి ఇక్కడైతే న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది. చూద్దాం, మనకు త్వరలోనే దీనికి సంబంధించినటువంటి ఎలక్షన్ డేట్ వస్తుందని చెప్పేసి అయితే అంటున్నారు. సో ఎస్టీ అభ్యర్థులకు పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ అంటూ మరొక న్యూస్ అయితే చూడవచ్చు. కొంచెం ఇది బ్లర్ అవుతుంది. సో ఇక్కడ కానిస్టేబుల్, సబ్ ఇన్స్పెక్టర్, డిఎస్సి గ్రూప్ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి ఓన్లీ ఎస్టీ అభ్యర్థులే 2 నెలల పాటు ఉచిత రెసిడెన్షియల్ శిక్షణ ఇవ్వనున్నారు. సో శిక్షణ సమయంలో నెలాఖరు ప్రారంభమవుతుందని చెప్పేసి గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ అయితే మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. ఈ నెల 15 లోపు అయితే వెబ్సైట్లో అప్లై చేసుకోవాలని చెప్పేసి మరిన్ని వివరాలకు ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్కి అయితే కాల్ చేయమని చెప్పేసి అయితే మనకు న్యూస్ అయితే రావడం జరిగింది. జూన్ 27న సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష అంటూ మరొక న్యూస్ అయితే చూడవచ్చు. మనం రీసెంట్గా దీనికి సంబంధించి చూసాం. సో ఏదైతే కరోనా వల్ల అయితే ఎగ్జామ్ రాయనటువంటి అభ్యర్థులకైతే సో జూన్ 27 నుంచి మళ్ళీ ప్రిలిమినరీ ఎగ్జామ్స్ అనేది యూపీఎస్సీ ప్రిలిమినరీ కండక్ట్ చేస్తామని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో 16న అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఇంటర్వ్యూ, కాళోజీ నారాయణ యూనివర్సిటీకి సంబంధించి మనకు అసిస్టెంట్ రిజిస్ట్రార్ పోస్టుల భర్తీకి ఈ నెల 16న ఇంటర్వ్యూ నిర్వహిస్తామని చెప్పేసి టీఎస్పీఎస్సీ మనకు ఒక ప్రకటన అయితే తెలియడం జరిగింది. సో అభ్యర్థులు అయితే దీనికి సంబంధించి సో దానికైతే అటెండ్ కావాలని చెప్పేసి ఇక్కడైతే న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది. 16th నుంచి అయితే స్టార్ట్ అవుతుందంట. ఫిట్మెంట్ ఎలా అంటూ మరొక న్యూస్ చూడవచ్చు. ఇక్కడ దేశంలో అత్యధిక వేతనాలు ఈ నెల 12న భేటీ, సంక్షేమ పథకాలు, వేతనాలు, పింఛన్లకి ఆదాయంతో 89% నిధులు వేయమంటూ ఇక్కడ న్యూస్ అయితే మనం. సో ఏదైతే మనకు ఈ పీఆర్సీ గురించి చర్చ అనేది 12th రోజున దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ వస్తుందని చెప్పేసి ఇక్కడైతే మనకు న్యూస్ అయితే ఉండడం జరిగింది. వీటన్నిటికి సంబంధించిన లింక్స్ అనేది నేను 10 to 11 మధ్యలో అయితే మీకైతే నేను ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తాను. సో ఒకసారి మీరు ఛానల్ యొక్క వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్ అయితే కంపల్సరీ జాయిన్ కండి. దానిలో ఈ పీడిఎఫ్ అనేది షేర్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ విషయం అయితే ఇంటర్తో ఇండియన్ ఆర్మీలోకి అని చెప్పేసి ఇంతకుముందు మీకు స్టార్టింగ్ చెప్పాను. ఈ ఆర్టికల్ కూడా కింద నేను ఇస్తాను. సో చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే దీనిలో ఉంది. దీన్ని ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకొని చదవండి. ఇంటర్ చదివినటువంటి అభ్యర్థులు ఆర్మీలో చేరాలనుకునే వాళ్ళకు చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అది. డిగ్రీ కళాశాలలో గెస్ట్ లెక్చరర్స్ అంటూ మరొకటి చూడవచ్చు. మనకు హైదరాబాద్లోని ఖైరతాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గెస్ట్ లెక్చరర్ నియామకం కోసం ఈ నెల 13 నుంచి మనకు ఇక్కడ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ చూడవచ్చు పోస్టుల వివరాలు. మనకు కామర్స్, అదేవిధంగా కంప్యూటర్ సైన్స్, ఇంగ్లీషు, హిస్టరీ, మ్యాథమెటిక్స్, స్టాటిక్స్లో మనకైతే ఒక్కొక్కటి చెప్పిన కాళ్ళు అయితే ఉన్నాయి. సో సంబంధిత సబ్జెక్ట్లో మనకు గ్రాడ్యుయేట్ అయినటువంటి అభ్యర్థులు అయితే దీనికైతే అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడైతే మనకు ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ నేనైతే
అయితే అకాడమీ గురించి అయితే చెప్తున్నాను. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అయితే వినండి. దీనిలో మనకు చాలా మంచి క్లాసెస్ అయితే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు క్లాసెస్ కూడా బై చేయవచ్చు. సో ఇది మనకు ఇండియాలోనే టాప్ మోస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్గా మనం చూడవచ్చు. ఏపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నటువంటి గ్రూప్ 1 అభ్యర్థులకు కావచ్చు, గ్రూప్ 2 అభ్యర్థులకు, అదేవిధంగా రక్షక్ అనే నేమ్తోటి పీసీ అండ్ ఎస్ఐకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు, 2 రాష్ట్రాల అభ్యర్థులకు అయితే వీళ్ళైతే కొత్త బ్యాచ్ కోర్స్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. ఫిబ్రవరి 10th నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఎవరైనా జాయిన్ కావాలనుకుంటే కింద లింక్ ఉంటుంది. మన ఛానల్ యొక్క కోడ్ కనుక యూజ్ చేసి మీరు దీనిలో 10% ఆఫర్ అయితే పొందవచ్చు. ఇక్కడ చూడవచ్చు సాధన అనేటువంటి నేమ్ తోటి. సో ఫస్ట్ అయితే మీరు ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క నేమ్ అండ్ ఈమెయిల్ తోటి అయితే దానిలో లాగిన్ కాండి. మన ఛానల్ యొక్క కోడ్ యూజ్ చేసి మీరు ఫ్రీ క్లాస్ అయితే వినండి. నచ్చితే మీరు ఒక 1 monthకి విన్ అయితే బై చేయండి. దీనిలో చాలామంది ఫేమస్ ఫ్యాకల్టీ దీనిలో క్లాస్ అయితే ఇస్తున్నారు. మీరు ఇక్కడ చూడవచ్చు ఫ్రీ క్లాసెస్ అన్ని కనుక మీరు అన్లాక్ చేయాలనుకుంటే SJT10 అనేటువంటి కోడ్ కనుక యూజ్ చేస్తే మీకు ఫ్రీ క్లాసెస్ అయితే లభిస్తాయి. దీనిలో స్పెషల్ మ్యారథాన్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు. వీటిలో కూడా మీరు పార్టిసిపేట్ చేయవచ్చు. డైలీ ఈవినింగ్ అయితే టెస్ట్ అనాలిసిస్ అనేది ఉంటుంది. దీనిలో మీకు ప్రైజెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది 8 to 8:30 మధ్యలో. దీనిలో కూడా మీరు ఫ్రీగా పార్టిసిపేట్ చేయవచ్చు మన ఛానల్ యొక్క కోడ్ కనుక యూజ్ చేస్తే. అండ్ మీరు ప్లస్ సబ్స్క్రిప్షన్ కనుక తీసుకుంటే ఒకవేళ క్లాసెస్ కనుక బై చేస్తే మీకు కంప్లీట్ సిలబస్ చెప్తారు, అన్లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయి, అన్లిమిటెడ్ PDFs ప్రొవైడ్ చేస్తారు, డౌట్ క్లారిఫికేషన్ కూడా ఉంటుంది. సో మీరు ఇక్కడ చూడవచ్చు. సో 1 monthకి అయితే 1400 ఉంటుంది. ఛానల్ యొక్క కోడ్ కనుక యూజ్ చేస్తే 1260 రూపీస్కి మీకు రావడం జరుగుతుంది. 1 monthకి మీరు తీసుకొని అయితే ప్రయత్నం చేయండి. నచ్చితే మీరు ఫర్దర్గా కంటిన్యూ కావచ్చు. సో వీటన్నిటికి సంబంధించిన లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి వెళ్ళైతే చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.